Hi friends, I am Mahesh. Welcome to my channel. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పారాసిటమాల్ మెడిసిన్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలామంది పారాసిటమాల్ కేవలం జ్వరాన్ని మాత్రమే తగ్గిస్తుంది అని అనుకుంటారు. కానీ కాదు, ఇది నొప్పిని కూడా చాలా బాగా తగ్గిస్తుంది. 18వ శతాబ్దంలో హార్మోన్ నాథ్రోప్ మోర్సే అనే శాస్త్రవేత్త ఈ పారాసిటమాల్ని కృత్రిమంగా తయారు చేశాడు. కొన్ని కారణాల వల్ల వాటిపై పరిశోధనలు చేయలేకపోయాడు. తిరిగి 1877లో జోసెఫ్ ఓన్ మేరింగ్ అనే శాస్త్రవేత్త దీనిపై పరిశోధనలు చేసి 1887లో ఇది ఎంతో అవసరమైన ఔషధమని ప్రపంచానికి తెలియజేశాడు. పారాసిటమాల్ ఎలా పనిచేస్తుంది? సాధారణంగా పారాసిటమాల్ అనాల్జెసిక్ అండ్ యాంటీపైరటిక్గా పనిచేస్తుంది అని అంటారు. అంటే నొప్పిని తగ్గిస్తుంది మరియు జ్వరాన్ని తగ్గిస్తుంది అని అర్థం. ఫ్రెండ్స్, ఇది ఎలా పనిచేస్తుందో మీకు తెలియాలంటే మొదటిగా మీరు ప్రోస్టాగ్లాండిన్స్ గురించి తెలుసుకోవాలి. ప్రోస్టాగ్లాండిన్స్ అంటే ఒక రకమైన అమైనో ఆమ్లాల సమూహం. ఇవి మెదడులోని నాడీ వ్యవస్థలో ఉంటాయి. శరీరానికి ఏదైనా అంతరాయం ఏర్పడినప్పుడు, అంటే ఉదాహరణకు దెబ్బ తగలడం లేదా బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ లాంటివి శరీరంపై దాడి చేసినప్పుడు ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తి అయ్యి మనకి నొప్పిని మరియు జ్వరాన్ని కలగజేస్తాయి. ఇక మన పారాసిటమాల్ నేరుగా కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసి ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. తద్వారా జ్వరాన్ని మరియు నొప్పిని తగ్గిస్తుంది. పారాసిటమాల్ని కొన్ని రకాల క్యాన్సర్ నొప్పులకు, భయంకరమైన కీళ్ళ నొప్పులకు మరియు బ్యాక్ పెయిన్స్, ఆర్థరైటిస్ పెయిన్స్ వంటి వాటికి కూడా డాక్టర్లు సూచిస్తారు. పారాసిటమాల్ని ట్యాబ్లెట్స్ రూపంలో కనుక మనం తీసుకుంటే దాని ప్రభావం చూపించడానికి 37 నిమిషాల సమయం పడుతుందంట. అదే ఇంజెక్షన్ రూపంలో అయితే కేవలం 15 నిమిషాల సమయం పడుతుందంట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ పారాసిటమాల్ని చాలా అవసరమైన మరియు సురక్షితమైన ఔషధ జాబితాలో చేర్చింది. అధికంగా పారాసిటమాల్ వాడడం వలన లివర్ డ్యామేజ్ జరిగి లివర్ ఫెయిల్యూర్ అవుతుంది. గర్భిణీ స్త్రీలు ఈ పారాసిటమాల్ని అధిక మోతాదులో తీసుకున్నట్లయితే పుట్టబోయే బిడ్డకు ఆస్తమా వంటి అనారోగ్యాలు వచ్చే అవకాశాలున్నాయి. ఇక బాగా ఆల్కహాల్ సేవించే వారికి ఈ పారాసిటమాల్ ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయట. ఫ్రెండ్స్, కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు వారే సొంతంగా కొని ఈ పారాసిటమాల్ని ఎలా పడితే అలా వాడుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమని WHO చాలాసార్లు హెచ్చరించింది. పిల్లల బరువును బట్టి వారి యొక్క కొలతను డాక్టర్ నిర్ణయిస్తారు. సాధారణంగా 6 మిల్లీగ్రాములు ప్రతి కిలోగ్రామ్ శరీర బరువుకి 3 లేదా 4 పూటలుగా డాక్టర్ నిర్ణయిస్తారు. అదే పెద్దవారికైతే 3 లేదా 4 గ్రాములు 3 లేదా 4 పూటలుగా నిర్ణయిస్తారు. పారాసిటమాల్ కొన్ని రకాల మందులతో కలిసినప్పుడు దీని శక్తి పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది. అందులో ముఖ్యంగా కెఫెన్. కొన్ని టాబ్లెట్స్ పారాసిటమాల్తో పాటు వేరే మెడిసిన్ కూడా కలిగి ఉంటాయి. ఉదాహరణకు పారాసిటమాల్ ప్లస్ ఫినాలెఫ్రిన్ అని, పారాసిటమాల్ ప్లస్ క్లోరోఫెనరమైన్ మాలియేట్ అని. ఈ రకమైన టాబ్లెట్స్ వలన కొద్దిగా మత్తు కలుగుతుంది. మీరు గమనించే ఉంటారు, పాతకాలంలో డాక్టర్స్ టాబ్లెట్స్ ఇచ్చి ఇది టీతో పాటు వేసుకోమని చెప్పేవారు. ఎందుకంటే టీలో కెఫెన్ అనే పదార్థం ఉంటుంది కాబట్టి. ఇది మన మెదడుని ఉత్తేజపరుస్తుంది. తద్వారా ఈ మత్తు నుండి విముక్తి కలుగుతుంది. ఈ కెఫెన్ అనే పదార్థం మనం రోజు తీసుకునే టీ, కాఫీలతో పాటు పలు కూల్ డ్రింక్స్లో కూడా ఉంటుంది. పారాసిటమాల్ని మొదటిగా 1950లో ట్రైజెసిక్ అనే టాబ్లెట్స్ పేరుతో అమెరికా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది పారాసిటమాల్తో పాటు కెఫెన్ని కలిగి ఉంది. 1951లో 3 వ్యక్తులు ఈ టాబ్లెట్ వలన గ్రాన్యులోసైటోసిస్ అనే వ్యాధి వస్తుందని ప్రచారం చేయడంతో దీని మార్కెటింగ్ ఆపేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ వ్యాధికి ఈ మెడిసిన్కి సంబంధం లేదని తిరిగి మార్కెట్లోకి వచ్చింది. 1959లో పారాసిటమాల్ని ఇంట్లో వాడుకునే సాధారణ మందుగా నిర్ణయించారు. దీనిని ప్రిస్క్రిప్షన్ లేకపోయినా మెడికల్ షాప్లో నేరుగా కొనుక్కోవచ్చు. మనకి పారాసిటమాల్ అనగానే గుర్తుకొచ్చే కొన్ని బ్రాండ్స్ క్రోసిన్, డోలో, కాల్పోల్, ఫిపానిల్, డోలోఫర్. కానీ ఇంకా చాలా బ్రాండ్స్ మార్కెట్లో ఉన్నాయి. పారాసిటమాల్ని ఎసిటామినోఫెన్ అని కూడా అంటారు. దీనిని ఒక్కో దేశంలో ఒక్కోలా పిలుస్తారు. ప్రపంచం వ్యాప్తంగా వాడుకలో ఉన్న పేరు పారాసిటమాల్.
పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ రూపంలోనూ, క్యాప్సూల్ రూపంలోనూ, సిరప్, సస్పెన్షన్, సపోసిటర్ మరియు ఇంజెక్షన్ రూపంలోనూ లభిస్తాయి. ఈ పారాసిటమాల్ని మనుషులకు మాత్రమే కాదు, జంతువులకు మరియు పాములకు కూడా వాడతారట. ఫ్రెండ్స్, ఏ మెడిసిన్ అయినా డాక్టర్ చెప్పిన విధంగా మాత్రమే వాడాలి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.